గత 2 రోజులుగా 2014 నుంచి 2023 వరకు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల పైన కొంత చర్చ జరుగుతూ ఉంది. ఈ చర్చకు సంబంధించి చేసిన అప్పుల్ని రాష్ట్రం పైన వేసిన భారాన్ని తక్కువ చేసి చూపించడం కోసం కొంత ప్రయత్నం హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పరిపరి విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, వారు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారన్న సంగతి కూడా మర్చిపోయి స్థాయికి దిగజార్చుకొని అబద్ధాలన్నీ పోగేసుకొని ఆ పోగేసుకున్న అబద్ధాలని ప్రచార అస్త్రాలుగా మార్చుకొని అదే పనిగా ఒక గోబల్స్ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఒక అంశంలో కాదు, అనేక అంశాలపైన ఇదే పనిగా పెట్టుకొని అబద్ధాలని ఒక్కొక్క శాఖ మీద ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న ప్రభుత్వం తప్పనిసరిగా ఇప్పటికి కూడా మన వాస్తవాలు ప్రజల దృష్టికి తీసుకొని రాకపోతే ఈ అబద్ధాలు చెప్పేటువంటి ప్రచారకుల మాటలే ఇప్పటికే ఆ 10 సంవత్సరాలు వారి పాలన ఈ రాష్ట్రం పైన భారంగా మారింది. ఈ అబద్ధాలు ఇంకా పెనుభారంగా మారి సమాజానికే ఇది పెద్ద విధ్వంసంగా మారేటువంటి అంశంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వాస్తవాన్ని మేము ఆలోచన చేశాం. సరే, పని ఎట్లా లేదు వాళ్ళకి, 10 సంవత్సరాలు అడ్డగోలుగా చేసినటువంటి దోపిడితో పెట్టుకున్నటువంటి వార్తా సంస్థలతోనో, అడ్డగోలుగా నిర్మించుకున్నటువంటి సోషల్ మీడియా వ్యవస్థలతోనో చేసుకునేటువంటి ప్రయత్నం ఇది చివరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రాణప్రదంగా చూసుకునేటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలపైన పడే ప్రభావం ఉన్నది. నిశ్శబ్దంగా ఉంటే ఇంకా నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతాం. అబద్ధాల పునాదులపైన ఏ ఆర్థిక వ్యవస్థను నిర్మించలేము. 10 సంవత్సరాలు ఇటువంటి అబద్ధాల పునాదులపైనే ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తున్నాం అని చెప్పి రాష్ట్రాన్ని ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు నెట్టేసినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి గురించి మాట్లాడితే రాష్ట్రం యొక్క ప్రతిష్ట ఏమన్నా బయట రాష్ట్రాల్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఆ వాస్తవాల్ని ఎక్కువగా మాట్లాడకుండా పాలన మీద దృష్టి సారించి వాటిని సరిచేసే వ్యవస్థలో ముందు పోతూ ఉన్నాం. అయినప్పటికి కూడా కావాలని పదే పదే ఇంకా అబద్ధాలు చెప్తా ఉంటే తప్పనిసరి పరిస్థితులు ఈరోజు బయటకు వచ్చి వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోనే వచ్చాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము ముఖ్యమంత్రికి మంత్రులు ఛాలెంజ్ విసురుతున్నాం, రండి సమాధానం చెప్పండి అంటున్నారు.
అనేక సందర్భాల్లో వాళ్ళు మీరే మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకుడు కేసీఆరే, వారే వస్తారు, వారే పాలిస్తారు అని చెప్తాను. చేసింది అప్పులు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కేసీఆర్ అనే. భవిష్యత్తులో మళ్ళీ ఆయనే వస్తున్నారు, మళ్ళీ మీరే చెప్తుంటారు. మరి మధ్యలో మీ సంగతి ఏంది? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు. మీరేం చేద్దాం అనుకుంటున్నారో మీకే తెలియదు. మీ చేతుల్లో ఏముందని అసలు అబద్ధాలు పోగేసుకొని ప్రచారం చేయటం తప్ప మీ చేతుల్లో ఏముంది? నేను చాలా స్పష్టంగా, నిజంగా మీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికే సవాల్ విసురుతున్నాం, స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను అనేక అంశాలపైన మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. చేసిన అప్పులు వాస్తవం కాదా? ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఈ రాష్ట్రం మీద భారం వేసిపోయింది వాస్తవం కాదా? నేను ఈరోజు ప్రత్యక్షంగా ఈ షీట్ని ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం ఇన్ని అప్పులు చేయలేదు అని పదే పదే హరీష్ రావు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఈ అప్పులన్నీ ఎవరు చేశారు? 2014 నుంచి 2023 వరకు మీరే కదా. ఇవన్నీ తెచ్చింది మీరే కదా, మీ ముఖ్యమంత్రే కదా, ఆనాటి మీ ముఖ్యమంత్రే కదా. మీరు దాస్తే దాగే కాదు కదా, రికార్డ్స్లో ఉండే కదా. అక్షరాల మీరు రకరకాల మార్గాల ద్వారా రాష్ట్రానికి తెచ్చిన అప్పులు, ఎఫ్ఆర్బిఎం పేరు మీద కొన్ని, గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై అంటే కార్పొరేషన్స్ పేరు మీద కొన్ని, మీరు ఎంప్లాయీస్కి పెండింగ్ పెట్టిపోయినటువంటి అప్పులు కొన్ని, డిస్కమ్స్కి ఎనర్జీస్కి కట్టాల్సిన అప్పులు కొన్ని, ఇవన్నీ ఈరోజు లెక్కలు ఉన్నాయే కదా. ఇవన్నీ కలిపి 8,21,651 కోట్లు మీరు బకాయి పెట్టిపోయారు కదా అప్పులు చేసి. ఇది వాస్తవం కాదా? ఇవి చెప్పండి మీరు. ఈ బకాయిలు అన్నీ ఇవాళ రాష్ట్రం చెల్లించాల్సిన అవసరం లేదు, కేసీఆర్ చెల్లిస్తాడు, రాష్ట్రం మీద అప్పు లేదని చెప్పండి. మరి చెల్లించండి. మరి మీరు కేసీఆర్ చేసిన అప్పులే కదా ఇవి. మాట్లాడితే బుకాయించటం, లేకపోతే దీనికి సంబంధం లేదని మాట్లాడటం ఎంతకాలం మోసం చేస్తారు? ఇంకా నేను ఈ షీట్ మీకు స్పష్టంగా మీడియా మిత్రులందరికీ ఇవ్వదలుచుకున్నాను. పదే పదే ఎక్కువ అప్పుల గురించి రోజు మాట్లాడితే రాష్ట్ర పరువు ప్రతిష్టకి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో వాస్తవాలన్నీ తగ్గించుకుంటూ వచ్చాయి. సమాధానం చెప్పాల్సింది కేసీఆర్ దీని మీద. పోనీ మీరేమైనా బాధ్యత తీసుకొని మాదే బాధ్యత అంటారు? చెప్పండి. మీరేం గతంలో పాలన చేసినప్పుడు మాకు సంబంధం లేదు ముఖ్యమంత్రి గారు అంటారు, రేపొద్దున కూడా మాకు సంబంధం లేదు ఆయనే వస్తాను అంటుంటారు. మధ్యలో మాత్రం మేమే వస్తాం సమాధానాలు చెప్పాలని అడుగుతాం. దేనికి మీకు ఏముందని సమాధానం చెప్పేది? అసలు వెనక లేదు, ముందు లేదు, గతం లేదు, భవిష్యత్తు లేదు మీకు. ఇంకోటి మాట్లాడతారు దీనికి సంబంధించి అప్పులు. ఇది రాష్ట్రం ప్రభుత్వం రాగానే అసలు వైట్ పేపర్ పెట్టి ఆ రోజు చర్చ పెట్టాం, ప్రింటెడ్ బుక్కే ఇచ్చాం శాసనసభలో. ఇవాళ మీరు చేసిన కేసీఆర్ చేసిన అప్పులకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ
2,30,381 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచించండి. 2,08,681 కోట్ల రూపాయలు. 2,08,681 కోట్ల రూపాయలని ఇటు బ్యాంకులకి చెల్లించాం. మీరేందో ఆయన అంటున్నాడు మేము చేసి వచ్చింది ఓన్లీ 3 లక్షలే, మేము చేసింది 3 లక్షలు. మరి 3 లక్షలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్స్ నుంచి ఆర్బీఐ ద్వారా కట్ అయినాయి కదా అప్పు. నువ్వు చేసిన అప్పుకి వడ్డీ అసలు కలిపి కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 2,08,681 కోట్లు బ్యాంకులు కట్టింది. అప్పుల పరంగా ఇది. మీరు చేసిన అప్పులు తట్టుకోలేక ఏదో అక్కడ ఇక్కడ మేనేజ్ చేసుకుంటూ ఇటు అప్పులు కడుతూనే నెల నెల ఉద్యోగస్తులు జీతాలు ఇస్తూనే రైతు భరోసా మళ్ళీ ఇస్తూనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం చేసిన అప్పుల్లోంచి కూడా కొంత తగ్గించడం కోసం డెట్ రీస్ట్రక్చరింగ్ కూడా చేసుకుంటూ ముందు తీసుకొని పోతా ఉన్నాం. మీరు తెచ్చిన అప్పులు 10.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10%. అడ్డగోలుగా ఏ రేటు దొరికితే ఆ రేటుకి తీసుకొస్తారు, దాని భారం ఇస్తారు. ఇవాళ మేము వచ్చిన దగ్గర నుంచి బయటికి ఎంతో జాగ్రత్తగా రీస్ట్రక్చరింగ్ చేసి ఎక్కువ వడ్డీతో ఉన్న అప్పులను తగ్గించడం కోసం అదనంగా వేరే దగ్గర తీసుకొని అవి కట్టి క్లోజ్ చేసి తక్కువ వడ్డీకి మళ్ళీ వాటిని రీస్ట్రక్చరింగ్ చేస్తే ఇప్పటివరకు 34,058 కోట్లు కట్టాల్సినటువంటి అవసరాన్ని కేవలం 11,000కే కుదించాం వడ్డీ తగ్గించి. 2031-32 కల్లా 2025-26 మొదలుపెట్టినటువంటి రీస్ట్రక్చరింగ్ 2031-32 కల్లా కట్టాల్సిన 34,058 కోట్లని కేవలం 11,915 కోట్లకు తగ్గించాం బై వే ఆఫ్ రీస్ట్రక్చరింగ్. అంటే రాష్ట్రానికి 22,142 కోట్లని ఆదా చేసి మీరు చేసిన అప్పుల్లోంచి దాన్ని రీస్ట్రక్చరింగ్ చేసి అంత సోయి కూడా లేకుండా అడ్డగోలు అప్పులు తీసుకొస్తారు. మీరు ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ రోడ్డు మీద నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాం. ఏంది మళ్ళీ నేను ఛాలెంజ్ చేసిన ఆయన రాలేదు, ఈయన రాలేదు. రెండో అంశం, రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు సింగరేణి కాలరీస్ ప్రభుత్వ రంగ సంస్థ. ఆ సంస్థ ఆస్తులు, వనరులు, అక్కడ పనిచేసే ఉద్యోగస్తులు అందరూ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులు. పొద్దు లేస్తే సాయంత్రం దాకా రోజుకు ఒక దగ్గర పోయి సింగరేణి మీద అబద్ధాలు పోగేసి ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎవరిని నష్టపరుద్దామని నేను సూటిగా అడుగుతా ఉన్నాను కేసీఆర్ గారిని. లెక్కలతో సహా 2014 నుంచి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి లేకపోతే బయట ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అమ్ముకోవటానికి పనికొచ్చేటువంటి ఉపయోగపడే సింగరేణి కోల్ బ్లాక్స్ సంబంధించిన కోల్ని ఈ 10 సంవత్సరాల్లో ఆ కోల్ బ్లాక్స్ని పెంచడానికి ఒక్క చిన్న ప్రయత్నమైనా మీరు చేశారా? అదనంగా ఒక కోల్ బ్లాక్నైనా యాడ్ చేశారా? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ నడవటానికి ఉన్న కోల్ బ్లాక్స్ కోల్ మైనింగ్ అయితే ఉంటే కొన్ని మూసుకుంటూ వస్తూ ఉంటారు. మూసుకుంటూ వచ్చినటువంటి వాటి కొత్త ఓపెన్ చేసి మళ్ళీ వాటికి సరిపోయేటట్టుగా ప్రొడక్షన్ అందించే పరిస్థితి చేసుకోవాలి ఎవరైనా ప్లాన్ చేసుకుంటారు. 10 ఏళ్లలో
ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి అదనంగా ఏమన్నా కొత్తగా కోల్ బ్లాక్స్ మీరు యాడ్ చేశారా? 10 సంవత్సరాలు చేయలేదు కదా. కానీ కొన్ని బ్లాక్స్ మాత్రం కోల్ అయిపోయి క్లోజ్ చేశారు కదా. కనీసం క్లోజ్ చేసినటువంటి వాటికైనా మీరు ఇంకో కొత్త యాడ్ చేశారంటే చేయలేదు. అవి చేయకపోగా అదనంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ని, థర్మల్ ప్రాజెక్ట్ని అయితే మీరు ప్లాన్ చేసి ఉన్న వాటికే మీరు అదనంగా కోల్ బ్లాక్స్ యాడ్ చేయలేదు. 10 ఏళ్లలో కొన్ని మూసేసుకుంటూ వస్తూ ఉంటే మరి కొత్త ప్రాజెక్టులు పెట్టినోడు ఎవడైనా తలకాయ ఉన్నాడు. మినిమం కామన్ సెన్స్ కదా. ఆడ ఒక 4000 మెగావాట్లు, ఏడొక దాదాపు 5,000 పైన అదనంగా థర్మల్ పవర్ ప్రాజెక్టులు యాడ్ చేసుకుంటారు. సరే, మీరు మొదలుపెట్టిన దానికి మీరు వాటి మధ్యలో ఆగిపోతే అలా వదిలేస్తే భారం అని మేము రోజు నెల రివ్యూ చేస్తే అనేది ప్రొడక్షన్లో తీసుకొచ్చిన దాన్ని ఏమన్నా కోల్ బ్లాక్ అదనంగా మీరు ఏమన్నా సింగరేణి కాలనీస్ ద్వారా దీనికి అటాచ్ చేశారా, యాడ్ చేశారా అంటే చేయలేదే. నేను అడుగుతా ఉన్నాను సూటిగా హరీష్ రావుని, కేటీఆర్ని, కేసీఆర్ని, మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేవాళ్ళు అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ యాడ్ చేసుకుంటూ వచ్చారో మీరు ఎందుకు చేయలేదు? ఉన్న వాటి కోసం యాడ్ చేయలేదు. పోనీ ఆ భారతీయ జనతా పార్టీ సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఆక్షన్ చేస్తా అంటే ఆ ఆక్షన్లోనైనా పార్టిసిపేట్ చేసి తీసుకొచ్చి యాడ్ చేస్తారంటే అవి చేయలేదు. మరి మీరు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి బ్లాక్ని యాడ్ చేయరు, కొత్త ఓపెన్ చేయరు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి కోల్ అందుబాటులో రావద్దు, కోల్ షార్టేజ్ రావాలా, క్రైసిస్ రావాలా, ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇబ్బంది పడాలి. ఎందుకు పడాలా? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి ఆక్షన్ చేసిన కోల్ బ్లాక్స్ని మీరు పార్టిసిపేట్ చేసుకుంటే సింగరేణికి వచ్చాయి. సింగరేణికి వస్తే సింగరేణి కట్టే రాయల్టీ కూడా రాష్ట్రానికి వచ్చేది, కేంద్రానికి పోయేది కాదు కదా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది. మరి ఆ రాయల్టీ రానికుండా చేస్తే, సింగరేణి కోల్ బ్లాక్ లేకుండా చేస్తే ఎవరికి దక్కేటట్టు చేసినావు? నువ్వు బలవంతంగా సింగరేణి ఆపి ఇద్దరు ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి సత్తుపల్లి 3 కోయగూడెం బ్లాకులు ప్రైవేటు వ్యక్తులకి పోయేటట్టుగా చేస్తుంది. ప్రైవేటు వ్యక్తులకు పోయేటట్టు చేయటం వల్ల ఎవరికి లాభం జరిగింది? ఇది సింగరేణికి జరిగిందా, లేకపోతే థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ జరిగిందా, లేకపోతే మీకు సంబంధించిన తెలిసినటువంటి ప్రైవేట్ వ్యక్తులకు మేలు జరిగిందా? ఎవరికి జరిగింది? దాదాపు సత్తుపల్లి 3 ఒక్క దాంట్లోనే 65 మిలియన్ టన్స్ నష్టపోతుంది. ఆ పాత వాటికే నడవటానికి సరిపోయే కోల్ లేకుండా ఈ కొత్త రాకుండా చేస్తే, ఈ కొత్త వాటికి కూడా రాకుండా చేస్తే అంతిమంగా నీ ఆలోచన ఏంటి? ఉన్న ఎగ్జిస్టింగ్ థర్మల్ పవర్ ప్లాంట్స్కి అదనంగా యాడ్ అయిన యాదాద్రికి, భద్రాద్రికి సింగరేణి నుంచి కోల్ రాకుండా ఉండాలి. అదనంగా వచ్చే కోల్ బ్లాక్స్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోవాలి. ఇది సరిపోతే బయట నుంచి ఇంపోర్ట్ చేసో బయట ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయాలి. ఈ ప్రైవేట్ వ్యక్తులు సప్లై చేయటం కోసమే కదా ఈ కుట్రంతా. నిజంగా ఈ ఆలోచన లేకపోతే చాలా స్పష్టంగా 10 ఏళ్ళు మినిమం ఒక బ్లాక్ అలాట్ చేయించుకోవాలంటే మైనింగ్ ప్లాన్ మొదలుపెట్టి వాడు కోల్ ప్రొడక్షన్ మొదలుపెట్టి సప్లై వచ్చేవరకల్లా మినిమం 5-6 సంవత్సరాలు ఆర్ 10 ఇయర్స్, కొన్ని అయితే 10 ఇయర్స్ కూడా పడుతుంది ప్లాన్ చేసుకుంటారు. కేవలం సింగరేణి కాలరీస్ మూసేయాలి, అది నష్టపోయేటట్టు చేయాలి, అంతిమంగా వాళ్ళు సప్లై చేయలేని పరిస్థితి సృష్టించాలి. ఆ సృష్టించిన తర్వాత మనకు కావాల్సిన కొద్దిమంది వ్యక్తులతో కోల్ సప్లై థర్మల్ ప్రాజెక్టులు జరగాలి. అది ఇంపోర్ట్ చేసుకొని జరగాల,
లేదా బయట నుంచి కొనుక్కొచ్చి తీసుకొచ్చి సప్లై చేయాలా? ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేసి వీటిని వదిలేసిపోతే దాన్ని జాగ్రత్తగా ఆ సింగరేణి కాలనీస్ని ప్లాన్ చేసి ముందు పోయేటట్టు చేస్తూ వచ్చిన దగ్గర నుంచి ఆ 2 బ్లాకులు ఎట్లా తెచ్చుకోవాలా, బయట ఉన్న బ్లాక్ ఎట్లా రావాలి, కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ మిగతా మంత్రులు కానీ అనేక సార్లు కలిసి ఈ బ్లాకులు తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ తగుదనమ్మాలి మళ్ళీ మొదలుపెట్టారు. ఒక దగ్గరపై ఒక మాట, ఇంకో దగ్గరపై ఇంకో మాట, లేకపోతే అక్కడ 40 లక్షల టన్నులు బొగ్గు మాయమైంది, లేకపోతే ఇక్కడ 40 లక్షల టన్నులు. నేను అడిగా, ఓపెన్ హౌస్ పెట్టి మీడియా మిత్రులందరూ మధ్యలో కూర్చోబెట్టారు, ఏందా 40 లక్షల టన్నులు అంటున్నారు, ఉందా బొగ్గు ఎట్ట తీసుకుపోతారంటే, సార్ 1 కేజీ బొగ్గు కూడా బయటికి పోవడానికి అవకాశం జియో ఫెన్సింగ్ సిస్టమ్ సింగరేణి కాలనీస్లో ఏర్పాటు చేసింది. ఈరోజు కాదు ఇది వ్యవస్థ. ఈ సింగరేణి కాలనీస్ బ్రిటిషర్స్ పెట్టింది, వాళ్ళని చూసింది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర పాలనను చూసింది. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యవస్థల్ని చూసింది, మీ వ్యవస్థను కూడా చూసింది. ఇప్పుడు ఇది దాని కాళ్ళ మీద తను నిలబడేటట్టుగా పర్ఫెక్ట్గా సిస్టమ్స్ ఇక్కడ డెవలప్ చేసి వదిలిపెట్టి వెళ్ళాము. ఇందులోంచి 1 కేజీ కూడా బొగ్గు బయటకు పోవడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకు చేస్తున్నారంటే కావాలని సింగరేణిని ఆభాసపాలు చేసి ఇబ్బంది పెట్టాలని ఒక ప్రచారం చేస్తున్నారు సార్. నీ సొంత బిడ్డ సింగరేణి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆస్తి, 40,000 మంది కార్మికులు దాని మీద పని చేసుకుంటూ పోతా ఉన్నారు. సింగరేణిని నష్టపరిస్తే ఎవరికి నష్టం? అంతిమంగా తెలంగాణకి నష్టం. రైట్, మీరు అన్నట్టు నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఆర్థిక పరిస్థితి మీద మీకు పేపర్ ఇచ్చాను నేను. ఆర్బీఐ కట్టింది లెక్కలతో సహా మీకు చూపించాము, బ్యాంకులు కట్టింది. సింగరేణికి సంబంధించి కూడా మీరు 40 లక్షల బొగ్గు మిస్ అయిందని అంటున్నారు కదా, సింగరేణికి కొత్త బ్లాకులు రాకుండా ఎట్లా అడ్డుకున్నారో నేను వాస్తవాలు నేను తెలుసుకొని మీకు చెప్పాను. 40 లక్షల బొగ్గు పోయిందని చెప్తా ఉన్నారు కదా, నేను ఎవరో హరీష్ రావు మాట్లాడుతుంటే అబద్ధాలు ఏదో మాట్లాడతాడులే అనుకున్నాను. చివరికి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడాడు. రైట్, సింగరేణికి సంబంధించి సింగరేణిలో విజిలెన్స్ డైరెక్టర్ ఉంటాడు. ఐఎమ్ ఆర్డరింగ్ ఫర్ అన్ ఎంక్వైరీ. సింగరేణి విజిలెన్స్ డైరెక్టర్ని ఐఎమ్ ఆర్డర్ చేస్తా ఉన్నాను నేను. he will get into full details and he has to submit the report to the government. సింగరేణిని ట్రాన్స్పరెంట్గా చూసుకొని ప్లాన్ చేసుకొని ముందుకు పోవాలి తప్ప సింగరేణి అడ్డగోలు అబద్ధాలు మాట్లాడుతూ కార్మికుల చెమటని స్వేదాన్ని వాళ్ళ రక్తాన్ని నవ్వులపాలు చేస్తా అంటే ఎట్లా? వాళ్ళ ఆత్మగౌరవం పైన దెబ్బ కొట్టే మీరు రాజకీయాల కోసం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో తప్పుడు ప్రచారం చేసుకుంటూ ముందు పోవాలని ఆలోచన చేయబాకండి. హరీష్ రావు, కేటీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడి బతికారు. మీరు కొద్దిగా కృతజ్ఞత చూపించండి ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకి. బీ గ్రేట్ఫుల్ టు ది స్టేట్. దిస్ ఇస్ నాట్ ద వే. నేను మొన్న సంక్షేమం గురించి మాట్లాడతారు. అసలు సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఉందండి మీకు? 10 సంవత్సరాలు రాష్ట్రంలో హాస్టల్ పిల్లలు చదువుకునే రెసిడెన్షియల్ స్కూల్స్లో బయట ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచారు కదా, ఇరిగేషన్లో మీరు రోడ్లకు పెంచారు కదా, మిగతా వాటి అన్నిటికీ పెంచుకున్నారు కదా. ఈ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలు తినే ఆహారం రేట్లు పెరగలేదా? ఎందుకు పెంచలే మీరు? కాస్మెటిక్ ఛార్జెస్ పెరగలేదా? ఎందుకు పెంచలేదు మీరు? వాళ్ళకి ఇవ్వాల్సిన డైట్ ఛార్జెస్ పెంచకపోయినా సరే కనీసం నెలలని ఇచ్చారా? 6 నెలలకు ఒకసారి, 8 నెలలకు ఒకసారి, 9 నెలలకు ఒకసారి డైట్ ఛార్జెస్ ఇస్తారు.
రెంటల్స్ కట్టకుండా బిల్డింగ్లు అట్లా గాలికి వదిలేస్తారు. మేము కదా వచ్చిన తర్వాత దాన్ని అంతా స్ట్రీమ్లైన్ చేసి పిల్లల డైట్ ఛార్జెస్ పెంచి కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచి రెంటల్స్ అన్ని స్ట్రీమ్లైన్ చేసి డైట్ ఛార్జెస్ అన్ని ఎవ్రీ క్వార్టర్ 8 నెలలు 9 నెలలు కాదు ప్రతి క్వార్టర్కి వాళ్ళకి బిల్లులు వెళ్ళాలని స్ట్రీమ్లైన్ చేసి చివరికి అసలు ప్రతి నెల వెళ్ళాలి ఫస్ట్ వీక్లోనే చెప్పి ఎవ్రీ మంత్ అవి స్ట్రీమ్లైన్ చేసి చేసుకుంటూ పోతాం అంతే. అరే చివరికి పిల్లలకు పంపిణీ చేసే బట్టలు షూస్లో కూడా అన్యాయంగా మాట్లాడుతూ ఎట్లా మీరు? క్వాలిటీ ఈ రాష్ట్ర పిల్లలు వాళ్ళకి క్వాలిటీతో కూడినటువంటి బట్టలు షూజు పెన్నులు పుస్తకాలు ఇవ్వాలనే ఆలోచనతో ఓపెన్ టెండర్స్ పిలిచి ట్రాన్స్పరెంట్గా చేస్తుంటే బెస్ట్ క్వాలిటీ అందిస్తూ ఉంటే అది పిలిచింది ఎంత అండి? టెండర్ పిలిచింది ఎంత? మొత్తం 1142 కోట్లు పిలిస్తే 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందంటారు. 1142 కోట్లు టెండర్ పిలిస్తే 2000 కోట్లు తినేసేసారంటారు. ఎంతకాలం ఎట్లా ఇది? అర్థం ఉంది ఏమన్నా హరీష్? ఇదే 10 సంవత్సరాలు నువ్వు మంత్రిగా చేసి అన్నట్టు నేర్చుకుంది. ఒకసారి 3000 అంటారు. ఏం పొన్నం ప్రభాకర్ ఏమన్నా అమాయకుడా? లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు ఏమన్నా అమాయకుడా? వాళ్ళ జీవితాల్లో పోరాటం చేసి ప్రజా సంక్షేమం కోసం వాళ్ళకి ఏదో చేయాలని తపంతో రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు. మాకు ఒక సంక్షేమ శాఖ వచ్చింది, దీని ద్వారా న్యాయం చేయాలి బిడ్డలు, కానీ ప్రతి క్షణం తప్పిస్తూ పనిచేస్తున్న మంత్రుల పైన అడ్డగోలుగా ఇది ఎక్కడా పోదు. ఎంతకాలం అబద్ధాలు మాట్లాడతారు ఇట్లా? ఇది సరైనది కాదు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ రాష్ట్రాన్ని సమాజాన్ని నష్టం చేసే కార్యక్రమం చేయవాలి. ఎస్, ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేసీఆర్ గారు కొన్ని అంశాలపైన ఆయన ఎందుకు రావాలంటే ఎస్ రావాలి. ఆయనే కదా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఈ దోపిడీ మొత్తానికి కారణం ఆయనే కదా. రావాలి, ఆయన బయటకు వచ్చి సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పాలా? చర్చలో ఉండాలి. ఇవన్నీ వాస్తవాలా కాదని చెప్పాలి. చేసినప్పుడు ఆయన రాడు, మేము వస్తాం అంటే ఎందుకు? నువ్వు వచ్చి ఏం చేస్తావు? మీకున్నది ఏంది, చేసేది ఏంది? మీరు ఏదో మా వాళ్ళు కొద్ది గౌరవంతో మీతో మాట్లాడుతూ సరే మీకు సమాధానం చెప్తూ అన్నారు, కానీ ఏముంది మీకేం బాధ్యత ఉంది అసలు? ఉదయం ఒకటి మాట్లాడతారు, రాత్రి ఒకటి మాట్లాడతారు, పొద్దున ఒకటి మాట్లాడతారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొంచెం నిబద్ధతతో పద్ధతితో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే రీతిని ఇట్లా అబద్ధాలు పోగేసుకుంటూ ప్రచారం చేస్తా ఉంటే కుదరదు, కరెక్ట్ కాదు. అందుకే చాలా స్పష్టంగా ఈ విషయాలు చెప్పడం కోసమే నేను ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. ప్రతిదీ ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్. ఇదే కంప్యూటరైజ్డ్ ఏజ్. ఇది ఏ అప్పు దాయటానికి లేదు, పెంచడానికి లేదు, తగ్గించడం. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్యూటరైజ్డ్. ఏం రికార్డ్స్ ఉన్నాయి? నేను కదా చూపించాల్సింది, ప్రభుత్వం కదా, బ్యాంకులు కదా. ఏమండి ఏంటది? అసలు నేను నీ పేరే ఎత్తలేదు. టీ న్యూస్ అని నేను ఎప్పుడు అన్నాను? టీ న్యూస్ ఏంది ఇప్పుడు?
కాదు, అది ఆ పేరు మీరు పెట్టుకున్నది. దాన్ని నేనేం చేయను. పెట్టుకున్న వాళ్ళ గురించి మాట్లాడతాను. నువ్వు పెట్టుకుంటే నీ గురించి మాట్లాడతా, ఆయన గురించి పెట్టుకుంటే ఆయన గురించి మాట్లాడతా. ఎందుకో సారీ 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 బ్రదర్, సారీ బ్రదర్, నువ్వు విత్డ్రా చేసుకో అని చెప్తే విత్డ్రా చేసుకోవడానికి నేనేం మరి అసెంబ్లీకి రావాలి కదా ప్రతిపక్ష నాయకుడిగా. నేను రాలే. నాట్ ఈవెన్ వన్ డే, నాట్ ఈవెన్ వన్ డే. లెట్ హిమ్ గో అండ్ చెక్ మై అటెండెన్స్ రిజిస్టర్ యాజ్ సిఎల్పి లీడర్, అపోజిషన్ లీడర్. ఒక్కరోజు కూడా నేను మిస్ కాలేదు అసెంబ్లీకి. ఎవడు స్థాయి, ఎవడి స్థాయి, ఎవడి స్థాయి? నీ స్థాయి నీ పుట్టుకతో తెలుస్తుందా, నీ ఉద్యోగంతో తెలుస్తుందా? ఎవడి స్థాయి నీ పాత్రతో తెలుస్తుంది. ఓకే, నీ పుట్టుకతో కాదు. ఏంటన్నా నీ స్థాయి? ఏంటి నీ స్థాయి? నువ్వు పోషించే పాత్రతో నీ స్థాయి తెలుస్తుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి నీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటావు. ఏమండి, మీకు అప్పులు ఎన్ని రకాలు కూడా నేను చెప్పాను ఇప్పుడే. ఒకటి తీసుకొని చెప్తున్నాను. అప్పు అంటే ఎన్ని రకాలు ఉంటుందో కూడా నేను చెప్పాను. కట్టేది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు కట్టేటువంటి పన్నులతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో అప్పులు కడుతున్నాం. ఉదాహరణకి మీరు కాళేశ్వరం కార్పొరేషన్ పేరు మీద అప్పు తీసుకున్నారు. ఏం చెప్పారు మీరు? బ్యాంకులకేను మిగతా వాళ్ళకి మేము ఇది రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుంది, ప్రభుత్వాన్ని ఒట్టి గ్యారెంటీ మాత్రమే అడుగుతున్నాం, ఇవ్వండి అని ఇచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు కడుతున్నారు అప్పు? కాళేశ్వరం కార్పొరేషన్ కడుతుందా, రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా? ఉదాహరణ మిషన్ భగీరథ పేరు మీద మేము నల్ల నీళ్లు తీసుకొస్తాం, ఇంటింటికి పంపు పెడతాం, పంపులో ఇచ్చి నీళ్లతో డబ్బులు వసూలు చేసి కడతాం అన్నారు. ఎవరు కడుతున్నారు అప్పు? దాన్ని అప్పు కింద చూపించట్లే వాళ్ళు. ఎవరు కడుతున్నారు అప్పు? అప్పు ఎవరు కడుతున్నారు? అప్పు కట్టేది మనమే కదా. సో వాటిని అప్పులుగా చూపించట్లే వాళ్ళు. సో ఇవన్నీ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం కట్టే కదా తీర్చేది. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీడియా మిత్రులందరికీ, ఇందులో ఈ కట్టే ప్రతి అప్పులో ప్రతి పైసాలో మీ పైసా కూడా ఉంది. మీ పైసా కూడా ఉంది. ఏదో నాదో రేవంత్ రెడ్డి గారితో ఈ క్యాబినెట్ కాదు. మీరు కొనుక్కునే ఉప్పు, పప్పు, నూనె, చింతపండు, బియ్యంలో మీరు జిఎస్టీ కడుతుంటే ఆ వచ్చే డబ్బులతోనే ఈ అప్పు కడుతుంది. సో అప్పులు అనేది ఇది ఎవరో ఒకళ్ళకి సంబంధించి కదా, మన అందరికి సంబంధించింది. వి ఆల్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ సీరియస్లీ. ఏమ్మా, నేను చెప్పింది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నేను చెప్పింది ఒకటి, నువ్వు అర్థం చేసుకునేది ఒకటి, నువ్వు అడిగేది ఒకటి. నువ్వు కావాలని అడిగితే నేనేం చెప్పలేను. నేను సింపుల్గా మీకు టోటల్గా ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి తీసుకొచ్చిన అప్పులు కాగితం మీకు ఇచ్చారు. ఈ అప్పులు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి బ్యాంకులకి. ఇది నేను చెల్లించను, నువ్వు చెల్లించను, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెల్లించను, హరీష్ రావు గారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచే ఈ అప్పులు కట్టాలి. 6.7 అయ్యా. ఇప్పుడు మీరు 40,000 కోట్లు ఉద్యోగస్తులు రోజు గొడవ చేసి అది అప్పే కదా, వాళ్ళు దాచుకున్న డబ్బే కదా. అందులో అది కూడా చెప్పాము. మీరు రెండో కాగితం చదవలే, ఒకటే చదివి చెప్తున్నారు. ఇప్పుడు కూడా చెప్పేది అదే నేను, దాంట్లో ఏం డిఫరెన్స్ ఏం లేదు అమ్మా.
40,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న డబ్బు కూడా అప్పే. ఓకే, ఆ అప్పు సంబంధించే ప్రతి నెల ఇప్పుడు 2,000 కోట్లు ఇస్తా ఉన్నాం. ఎప్పుడు అసెంబ్లీ సెషన్ పెడితే అప్పుడు రావాలండి. ఆయన కోసం సెషన్ పెట్టరు. నా కోసం పెట్టారు అప్పుడు సెషన్. గవర్నమెంట్ విల్ డిసైడ్. దయచేసి నేను కూడా అపోజిషన్ లీడర్గా పనిచేశాను. హెస్ టు కమ్. ఏమ్మా, అదే కదా బాధ్యత రాహిత్యం అంటే, అదే కదా. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని నన్ను అందరూ తాకట్టు పెడితే తప్పు చేస్తే, ఆగం చేస్తే, అన్యాయం చేస్తే, కావాల్సిన వ్యవస్థలని శక్తులు అన్నింటినీ మొత్తం నిర్వీర్యం చేసిపోతే మళ్ళీ రా అంటే నేను రాను, మా వాళ్ళు వస్తారంటారు. ఎట్లా? యావరేజ్ లెక్క వేయలే బ్రదర్, నేను లెక్క వేసి చెప్తాను. ఒక్కొక్క ఏ పవర్ ప్రాజెక్ట్ ఎవరన్నారు? హూ టోల్డ్ యూ దట్? పవర్ ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? ప్రాజెక్ట్ క్లోజ్ చేశారని ఎవరన్నారు? మై ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈస్ హియర్ ఓన్లీ. సరే, మీరు ఒక్క స్టేట్ నేను అడుగుతాను, మీ అందరికి సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్లాన్ చేసినప్పుడు దాని రా మెటీరియల్ కోల్. సింపుల్, అవునా? సో మనం ఈ ప్రాజెక్టు పెట్టేటప్పుడు దాని కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి కూడా ప్లాన్ చేసుకోవాలిగా. చేసుకుంటామా లేదు? ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు నడవడానికి కూడా కోల్ ఎక్కడి నుంచి రావాలో ప్లాన్ చేసుకుంటామా? ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? వాట్ ఈజ్ ద కాన్స్పిరసీ బిహైండ్ ఇట్? ఎందుకు చేసుకోలేదండి? ఎవరైనా ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు దాని నీళ్ళు యాడ్ వస్తాయి, బొగ్గు యాడ్ నుంచి వస్తుంది, యాడ్ నుంచి తెచ్చుకోవాలా, అన్నీ ప్లాన్ చేసుకుంటాం. సో ఐఎమ్ టెలింగ్ యూ వెరీ క్లియర్లీ దట్ దేర్ కాన్స్పిరసీ ఈజ్ టు కిల్ ది సింగరేణి కాలరీస్. అందుకోసమే సింగరేణి కాలరీస్కి అదనంగా బొగ్గు బ్లాక్లు రానికుండా చేశారు. ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతిమంగా ఇక్కడ లేకుండా చేసి బయట నుంచి కావాల్సినటువంటి వ్యక్తులు ఏ రకంగా అయితే ప్రైవేటు వ్యక్తులకి బ్లాకులు వచ్చేటట్టుగా కావాలని ఆక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేశారు, అదే రకంగా అసలు కోల్ బ్లాక్ ప్లాన్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఎవరో మేమే ఉంటాం, మా వ్యక్తులకి ఎవరికో ఇచ్చి ఇంపోర్ట్ చేసుకోరు. అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజలు గమనించారు, రాష్ట్రాన్ని కాపాడుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకెంత భయంకరంగా ఉండేదో. I have already told you. Immediately I am ordering an inquiry on that. Immediately, ఎన్ని రోజులు ఇస్తారనేది అతను he has to tour and give the report. ఆ టైం ఫ్రేమ్ పెట్టే ఇస్తా ఆర్డర్. I wanted to make it very clear. It has to be transparent. Perception. Listen, there is no base at all. But I want my people to see that it is transparent, because it is a asset of the people of Telangana. 40,000 మంది కార్మికుల సొంత ఆస్తి. వాళ్ళకి కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా రావడానికి వీల్లేదు. అంటే ఆయన చేసిన టెండర్లన్నీ ఆయన బామర్దులు తీసుకున్నారా? వాట్ నాన్ సెన్స్ ఇస్ స్పీకింగ్. నోరు ఉంది కదా అని ఎవడి మీద పడితే వాడి మీద మాట్లాడితే ఎట్లా? ఎన్ని టెండర్లు పిలిచారు మీరు? పిలిచిన టెండర్లన్నీ నువ్వు, నీ బామర్ది, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ బావ మీరే తీసుకున్నారా? వాట్ ఇస్ నాన్ సెన్స్. ఏమ్మా, నేను ఇప్పుడే నీకు చెప్పాను కదా, ఒక పక్కన అదే ది బర్డెన్ హ్యాస్ బికమ్ సో మచ్.
ఈ అప్పు ఇంత భారం పట్టడం వల్ల ఆ అప్పు కట్టడానికే దాదాపు నీకు చెప్పాను ఇప్పుడే 2,08,000 కోట్లు నేను అప్పు కట్టాను. అదే 2,08,000 కోట్లు నాకు వాళ్ళు కేసీఆర్ 8 లక్షల కోట్లు పైబడి అప్పు చేసి ఉండకపోతే ఈ 2 లక్షల కోట్లు నాకు అందుబాటులోనే ఉండే కదా. ఈ 2,08,000 కోట్లు ఎన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడేది, రాష్ట్రం వెలిగిపోవటానికి ఉపయోగపడేది. See, you are asking me as a reporter or you are asking from a, you know. సరే బ్రదర్, నువ్వు రిపోర్టర్గా అడుగుతున్నావా టీఆర్ఎస్ కార్యకర్తగా రిప్రజెంటేటివ్గా అడుగుతున్నావు? నువ్వు అట్లాడితే నేను అట్లే సమాధానం చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఓకే, డోంట్ వరీ అమ్మా. I'll give you that also. ఇయర్ వైజ్ కూడా ఇస్తాను, మీరు రాసుకోవచ్చు క్లియర్. 1,77,000 కోట్లు అప్పు చేస్తే 2,08,680 కోట్లు కట్టాం. అంటే మేము ఇవాళ మీ అప్పులు తీర్చడానికి అప్పు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయం నుంచి వచ్చేదాన్ని కూడా యాడ్ చేసి అప్పులు తీర్చడానికి సరిపోతుంది. నా అమ్మా, రాష్ట్ర అప్పులు అన్నాను. రాష్ట్ర అప్పులు అంటే ఓన్లీ ఎఫ్ఆర్బిఎంఏ ఎందుకు, రాష్ట్రం కట్టే అప్పులు. అమ్మా, no issue, no problem at all. We are very conscious about it. We will see to that all thermal projects works, and Singareni కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తున్నాం. ఆ కాన్స్పిరసీ అంటే ఆ కుట్రకు బలి కానీ ఎట్టి పరిస్థితులు Singareni will survive. Singareni will get the blocks. Singareni will supply the coal also. I will not allow anybody to import coal and supply it. Okay, thank you. And anything you want? నువ్వు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయాలి, నేను చెప్తాను.